ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక ఉదయ కాలంన కేరన్ కన్సన్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరొక శుభములు దైవాశిస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమునకు వర్తమానముగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుంటాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకున్నది. దేవుడి మాటను మనందరి వెంకిటిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజానికి వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాలంలో చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, విన్న వాక్యము విరిచి వడ్డించండి. నాతో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ నాతో మా అందరితో మాట్లాడండి. ఈ స్నానం ప్రయాణించండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక విషయము మీకు చెప్పాలనుకుంటున్నాము. చెప్పుటకు దేవుని ద్వారా తెలుపుటకు సంతోషిస్తున్నాను. దేవుని చిత్తం అయితే అతి త్వరలో వీక్లీ వన్స్ ఫ్రైడే మార్నింగ్ 4:30 లేదా 5 నుంచి ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట, 4కి 4:30 వరకు, 4:30 నుంచి 5 వరకు ఆరాధన, స్తుతి ఆరాధన మేము జరిగించాలి అనుకుంటున్నాము. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది, అది డైలీ వస్తుందా వీక్లీ వస్తుంది అనేది మా సమయానుకూలతను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి తెలియజేయాలనుకుంటున్నాను. అది లైవ్ ఉంటుంది. దేవుని చిత్తం అయితే అందరము కలిసి దేవుని ఆత్మపూర్ణకంగా ఆరాధించడానికి మాతో కలిసి వస్తారని కావాలని దేవుడు ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి అని పౌలన్న చెప్పాడు. విశ్వాస విషయమై అంటే నమ్మకము, విశ్వాసము విషయమై. విశ్వాసం అనేది హెబ్రీ పత్రికలో చెప్పబడ్డంతో అసలు విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏంటట? మన కంటికి కనబడనివి ఉన్నవనుటకు రుజువు. నిజంగానే ఉన్నాయా? దాన్ని నమ్మడం. పరలోక రాజ్యము ఎవరూ చూడలేదు, కానీ ఉన్నది అని నమ్ముతున్నాం. దేవుణ్ణి కూడా ఎవరూ చూడలేదని బైబిల్ గ్రంథం చెప్పబడింది. ఎప్పుడు ఏ మనుషుడు ఆయనను చూసి ఉండలేదు అని చెప్పబడింది. కానీ మళ్ళీ చాలామంది భక్తులు మేము చూసాము అంటారు. నువ్వు మాట్లాడామంటారు. అవును, ఎస్, దేవుని యొక్క హస్తపు తాకిడిని నేను 2000 సంవత్సరంలో అనుభవించాను. మరలా 2004లో దేవుడి హస్తము నన్ను ముట్టి తన ఆత్మ అభిషేకమును కృపావరాలను అది అద్భుతమైనటువంటి అనుభవం. అంటే కనబడట్లేదు, చూడలేదు, చూసాము అనడానికి ఏంటంటే మనకు దేవుడు తన మహోన్నతమైనటువంటి ఆ సమీపించరాని తేజస్సులో దేవుడు ఉన్నటువంటి ఆ క్వాంటిటీతో మనకు ఎవరికి కనబడితే మనం బ్రతకలేము. కానీ నీవు చూడగలిగిన స్థాయి, నువ్వు ఉండగలిగిన స్థాయి, నువ్వు బ్రతకగలిగిన స్థాయిని మాత్రమే, ఆ స్థాయిలో మాత్రమే దేవుడు మనకు దర్శనమిస్తాడు. అందుకనే లేనివి, కంటికి కనబడనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని చెప్పబడింది. అయితే విశ్వాసి బ్రతికిన కాలంలో, ఈ విశ్వాస యాత్రలో
కొన్ని మనము ఇప్పుడే చూడలేము. అందుకు బలహీనమవుతాం. బలహీనత ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడొస్తుంది అంటే, తను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలకు దేవుడు చెప్పే మాట ఆ ఉన్న పరిస్థితుల్లో టాలీ కానప్పుడు వస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు. విశ్వాసి ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను దేవుడిచ్చిన వాగ్దానము టాలీ కానప్పుడు వస్తుంది. ఎప్పుడవుతుంది అంటే, నీ శ్రమ ముగిసిన తర్వాత దేవుడి ఆశీర్వాదం వస్తుంది. కానీ కష్టాల్లో ఉన్నాము, నాకు సహాయం అందట్లేదని విశ్వాసి కోరుకుంటారు, అనుకుంటారు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నాకు దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తే బాగుండు కదా. కానీ శ్రమలలో నీకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకన్నారు సమయోచితమైన సహాయము. నీకు ఏ సమయానికి ఏ సహాయం అవసరమో దేవుడు నీ శ్రమలలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడు అనుకోకూడదు, మన దేవుడు శ్రమలు వచ్చినాక శ్రమలలోకి మనల్ని నెట్టి వదిలేసే దేవుడు, మనతో నడిచే దేవుడు. పేతురు ఏ ఆధారము లేక నీళ్ళ మీద నిల్చున్నప్పుడుగా నిలబడ్డా లేదా? అసాధ్యం, అది నీటి మీద నిలబడ్డాడు. విశ్వాస విషయమై బలహీనత అందుకే వస్తుంది. దేవుని మాటను నీ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు జరగాలి అనుకున్నప్పుడు జరగనప్పుడు నీలో అవిశ్వాసం, నీ శ్రమలను తట్టుకోలేక అవిశ్వాసం వస్తుంది. నీకు ఏ ఆధారము కనిపించనప్పుడు అవిశ్వాసం వస్తుంది. కానీ చీకటిలో వెలుగైన వాడు కాదు, ఎడారిలో సెలయేళ్ళలాగా మనకు కనబడతాడు. ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నాను, జీవితము దుర్భరమైపోయింది అన్నప్పుడు నీ పక్కకొచ్చి నిలబడతాడు. కానీ నీకున్న సమస్య చేత నువ్వు దేవుణ్ణి గమనించలేవు. ఒకవేళ దేవుడు కనుక నీ పక్కకొచ్చి నిలబడకపోతే నీవు వెళ్ళలేవు. ఆ విశ్వాస యాత్రను, ఆ శ్రమల గుండా నీవు నడిపించలేవు. ఎక్కడో బోర్లా పడిపోతావు, కనుమరుగైపోతావు. కానీ ఆ శ్రమలలో కూడా నీ ఓపికను చూడడానికి దేవుడు నీతో పాటు నడుస్తాడు. ఎప్పుడూ మర్చిపోకూడదు, శ్రమ వచ్చిందని వదిలేసే దేవుడు కాదు. నువ్వు బలహీనుడవయ్యావా, ఆయన యందే బలవంతుడవు కావు. అందుకన్నా నీవు ఎక్కడ బలహీనుడవు అక్కడనే బలవంతుడవు. నువ్వు ఏ శ్రమను బట్టి బలహీనతను అనుభవిస్తున్నావో ఆధ్యాత్మికంగా ఆ శ్రమను బట్టి మాత్రమే నువ్వు బలవంతుడవు కావాలి. అక్కడనే నువ్వు ఎక్కడైతే బలహీనపరచబడ్డావో దేవుడు నిన్ను అక్కడే బలపరుస్తాడు. నీ విశ్వాసము సన్నగిల్లినప్పుడు నీవు నీ సహోదరుని చెంతకు చేరాలి. అన్యుని దగ్గరకు, దేవుని వ్యతిరేకుల దగ్గరకు కాదు. నిన్ను బలపరచు వాడు అయిన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నిన్ను బలపరచు వాని అందే నీవు సమస్తమును చేయగలవు. నా ప్రియ సహోదరుడా, సహోదరు, దేవుడు నీ బలహీనతలో నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరు, నువ్వు బలహీనంగా ఉన్నావు, నేను నిన్ను బలపరిచి నిలబెడతాను. ఒక మంచి స్థాయిలో మళ్ళీ నిలబెడతాను. నీకు ఇవ్వబడ్డటువంటి ఆశీర్వాదము అతి తొందరలో నీ ముందుకు రాబోతుంది. నువ్వు దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంది. విస్తలా ఎంత గొప్ప మాట. నిజంగా దాని కొరకు ఈ ఇబ్బందుల్లో, ఇరుకులలో ఉన్నటువంటి మనం రాబో ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం. రాబో ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుందాం.
నువ్వు బలహీనుడవయ్యావా? నిన్ను బలపరిచే దేవుని యందు సంతోషించు. నీకు ధైర్యం ఇచ్చి ఊతమిచ్చి ముందుకు నడిపించగలిగినటువంటి నీ సహోదరుని దగ్గరికి సేవకుడా, సహోదరుడా, ఎవరైనా కానీ వాళ్ళతో కలిసి నువ్వు దేవుని వైపు చూడు. అప్పుడు నీ జీవితం, నీ విశ్వాసం బలపరచబడుతుంది. మళ్ళీ దేవునితో నువ్వు ఏకము చేయబడతావు, దేవుని కొరకు నిలబడతావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమున దేవుని వైపుకు నీవు చూచిన ఎడల నీకిచ్చిన వాగ్దానమునకు మించిన ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా దేవానికి వందనాలు. విన్న వాక్యంలో సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. మంచినీళ్ళలో పడ్డ విత్తనాలు నూరంతలు ఫలించినాయి. మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేసి నువ్వే తోడైంది, కాపాడి నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని చూసుకుంటావు. నువ్వే తోడైంది, కాపాడి మీకే వేరు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని నువ్వే తోడైంది, కాపాడి ప్రభువున రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రైన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం అనేది ఇది మొదలు క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైన యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామకు సంపూర్ణ విజయం, అపవాదికి అన్ని క్రియలకు అనంత కోటి నాశనం కలుగునగాక. ఆమేన్. క్రైస్తవ దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.